యాక్చువల్ గా ఒక వీడియో స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను, బట్ ఈ ఆర్టికల్ చదవగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇమ్మీడియట్ గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జియో అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ ప్యూరిఫికేషన్ నుంచి స్టార్ట్ చేసుకుని వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టెలికాం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాత్రం జియో ఫేజ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. మాసెస్ లోకి మాస్ గా రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక జియో సరికొత్త ప్రాజెక్ట్ ను ఒక అయితే తీసుకొని రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరమే మన ముందుకి లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ జియో ఈ స్కూటర్స్. యాక్చువల్ నేమ్ వచ్చేటప్పటికి దీన్ని కిక్ స్కూటర్స్ అని అంటారు. సో ఎందుకంటే మనం వెనక్కి ఇలా తోస్తూ మనం వెళ్తూ ఉంటాం కాబట్టి యాక్చువల్ గా ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అంటే ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ అని చెప్పి కూడా మనం పిలుచుకోవచ్చు. యాక్చువల్ గా షామీ మన ఇండియాలోకి ఎప్పుడో తీసుకొని రావాలి, బట్ చైనా నుంచి మన ఇండియాకి వచ్చేటువంటి ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ చాలా ప్రొడక్ట్స్ మన ఇండియాలో లాంచ్ చేస్తుంది, కానీ షామీ ఈ స్కూటర్ ని మాత్రం మన ఇండియాలోకి అయితే తీసుకొని రాలేదు. యాక్చువల్ గా చైనాలో ఇది చాలా చీప్ గా దొరుకుతుంది. సుమారుగా 24-25 వేల రూపాయలు మనకు దొరకడం జరుగుతుంది. సో కాకపోతే జియో ఈసారి మనకి ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రైసింగ్ లో, ఇంకా చెప్పాలంటే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 15,000 రూపాయల నుంచి మన ముందు తీసుకొని వస్తూ అప్ టు 30,000 దాకా వెళ్ళడం జరుగుతుంది. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బండి కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇవాళ రేపు 1,00,000 రూపాయలు లేని ఒక ఐసేజ్ వెహికల్ అయితే మీకు రావట్లేదు. పోనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామా అని అంటే 1,30,000 నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టాలి. ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే 30,000 లేదంటే ఆ 20,000 దాంతో ఒక స్కూటర్ అండ్ ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఈ ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అదేనండి కిక్ స్టార్ట్ స్కూటర్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మనకి 3.5 కిలోవాట్ కి సంబంధించినటువంటి బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 125 నుంచి 150 కిలోమీటర్ల దాకా మీరైతే ట్రావెల్ చేయొచ్చంట. ఇంతేకాదు దీని మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి అప్ టు 75 కిలోమీటర్స్ పర్ అవర్ మనకు రావడం జరుగుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఆఫీస్ కి ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, ఆరామ్సే మీకు ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేశారు అంటే 1 వీక్ మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా ఉండేటువంటి ఈవీ స్కూటర్స్ ని మనం తీసుకొని వెళ్లి ఇళ్లలో ఛార్జ్ అయితే చేసుకోలేం. ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా బాగా రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే రిమూవబుల్ బ్యాటరీస్ ఇస్తారంటున్నారు. అండ్ రిమూవబుల్ బ్యాటరీ ఇవ్వకపోయినా గానీ అది కాంపాక్ట్ గా ఉండటం వల్ల డైరెక్ట్ గా మనము ఇంట్లోకి తీసుకొచ్చి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. 0 to 80% ఛార్జ్ అవడానికి ఇది జస్ట్ కేవలం 45 మినిట్స్ టైం తీసుకుంటుందంట. అండ్ ఇంతేకాదు ఇది లైట్ వెయిట్ గా డిజైన్ చేయడం కూడా జరిగిందంట. మరి ఎంత కేజీలు తీసుకొస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ మనకి లేదు, కానీ ఇది ఐఓటీ సపోర్టెడ్. అంటే డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ కంపానియన్ యాప్ తోటి దీన్ని మనం పేర్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైఫై కావచ్చు, లేదన్నట్లయితే కనుక బ్లూటూత్ కావచ్చు. ఈవెన్ దీంట్లో మనకి నావిగేషన్ తో పాటు టాప్ స్పీడ్, ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం, అలాగే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఇంకా రిమైనింగ్ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. అయితే యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో అయితే లేదు, కానీ ఫారెన్ కంట్రీస్ అన్నిటిలో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ ఈ కిక్ స్కూటర్స్ ని యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ మనకి ఇంకా ఫ్యూచర్ లో వీటిని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇంతేకాదండి జియో అంటే మరి కొంత స్పెషాలిటీ, కొంత మసాలా కూడా ఉండాలి కదా. దీంట్లో మనకు బిల్ట్ ఇన్ స్పీకర్ కూడా ఇస్తారంటే మనకు కావాల్సినటువంటి పాటలు, ఈవెన్ కాల్స్ కూడా మనం అటెండ్ చేసేటువంటి ఫీచర్ ఇందులో ఇస్తున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ డైరెక్ట్ గా మన డివైజెస్ ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కమ్యూనికేషన్ పోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో దీంట్లో ఫైనల్ గా మనకి 2 వర్షన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. బేస్ వేరియంట్ వర్షన్ ఏదైతే ఉందో 1.5 కిలోవాట్ కి సంబంధించినటువంటి బ్యాటరీ సుమారుగా 15 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో, అలాగే 3 కిలోవాట్ కి సంబంధించినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అరౌండ్ మీకు 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక దీంతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఎస్, ఇది చాలా సునాయాసంగా మీరు మెట్రోస్ ఇలాంటి వాటిల్లో కూడా క్యారీ చేయొచ్చు. ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్ లో ఇలా చాలా మంది ట్రావెల్ చేయడం నేనైతే చూసాను. మోస్ట్లీ మన ఇండియాలో కూడా మెట్రోల్లో వీటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అంటే జస్ట్ ఇక్కడ నుంచి మనము మెట్రో దాకా ఈ స్కూటర్ ని వాడతాం, ఆ తర్వాత మెట్రోలో ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ స్కూటర్ ని యూజ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఈవెన్ నేను కొన్ని కంట్రీస్ చూసాను వీటిని ఛార్జ్ కూడా చేసుకుంటున్నారు. సో మేబీ మన ఇండియాలో కూడా ఛార్జ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ దీన్ని జియోకి సంబంధించినటువంటి జనరల్ మీట్ ఉంటుంది చూసారా, ఆ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసి మేబీ మనకి దీవాళీ కల్లా సేల్ లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. సో జియో పెట్రోల్ పంప్స్ ఉన్నాయి, అలాగే జియో మార్ట్స్ ఉన్నాయి, అలాగే జియో మొబైల్ ఫోన్ సర్వీసెస్ ఉన్నాయి, జియో ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి, జియో ఐఓటీ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే స్టార్ లింక్ తో కొలాబరేట్ అవుతూ జియో ఫైబర్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఈ ఒక్క సెగ్మెంట్ లోనే వీళ్ళు అడుగు పెట్టలేదు అనుకున్నాను. సో దీంట్లో కూడా అడుగు పెట్టేశారు. ఫైనల్లీ జియో స్కూటర్ ని కూడా మనం త్వరలోనే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళంతా కూడా మనకి మాసెస్ ని, అలాగే మిడిల్ క్లాస్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ, మిడిల్ క్లాస్ కూడా కాదు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ తెస్తుంటారు కాబట్టి ఇది సూపర్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటి కూడా రిప్లై ఇస్తాను.
చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.